క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, పునరుత్థానుడైన క్రీస్తేసు నామమందు ఈనాటి వాక్కును ఆలకించుచున్న మిమ్ములను దేవుడు హేరాళముగా దీవించుదురుగాక. ప్రియులగు సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్కు ఎమ్మావు ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉన్నది. ఎమ్మావు ప్రయాణములో ఇద్దరు శిష్యుల యొక్క ప్రయాణ స్థితిని, అందు జరిగినటువంటి సంఘటనలను, వారు ఏ విధముగా తిరిగి యెరూషలేమును చేరుకుంటున్నారు అనేటువంటి దాని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈనాటి వాక్కును ఆరంభించటానికి ముందుగా ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకానొకసారి ఒక వ్యక్తి ఎంతో భక్తివంతుడుగా, ప్రార్థనపరుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతడు తన ప్రార్థన విధానంలో దేవుని ఎప్పుడూ కూడా ఒక విషయం కోరేవాడంట. దేవా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉంటావు కదా! నాతో ఉంటానని నీవు వాక్కు ద్వారా వాగ్దానం చేశావు. కాబట్టి నాకు ఒక గుర్తును చూపించు తండ్రి. నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు అని గుర్తించుకోవడానికి, తెలుసుకోవడానికి నాకు ఒక గురుతును చూపించమని అతడు అడుగుతున్నాడు. సరే అని ఒకసారి దేవుడు అతనికి ప్రత్యక్షమై తెలియచేస్తాడు. సరే, నేను నీతో పాటు ఉంటున్నాను. కానీ నేను నీతో పాటు ఉంటున్నాను అని చెప్పుకోవడానికి గుర్తుగా నా పాదాల యొక్క అడుగులను నువ్వు గుర్తిస్తావు. నువ్వు నడిచేటప్పుడు నా పాదాల యొక్క ముద్ర అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ముద్రలు చూసినప్పుడు గుర్తుంచుకో, నేను నీతో పాటు ఉంటూ ఉన్నాను అని నీకు అర్థం అవ్వాలి అని ఒక అభయాన్ని ఇస్తూ ఒక గురుతును కూడా దేవుడు చూపించాడు. సరే అని ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఇంక తన జీవితం ఎంతో భక్తిగా నడుస్తున్నాడు. అతడు ఎక్కడికి నడుచుకుంటూ పోయినా తన పాదముద్రలతో పాటుగా ఇంకొక పాదముద్రలు కనిపించేవి. ఎందుకంటే తనతో పాటు దేవుడు కూడా నడుస్తున్నాడని చెప్పుకోవడానికి అది ఒక గుర్తుగా ఉండేది. ఈ విధంగా వెళ్తున్నాడు. సముద్రపు ఒడ్డున నడిచాడు. ఆ ముద్రలు అతడు చూశాడు. పక్కన దేవుని యొక్క పాదముద్రలు కూడా పడుతా ఉండడం చూశాడు. చాలా సంతోషపడిపోయాడు. ఒకసారి ఆ విధంగా ఆయన ప్రయాణం చేస్తా ఉంటే ఒక విపరీతమైనటువంటి ఒక అరణ్యములో నడవాల్సొచ్చింది. ఒక అడవిలో నడుస్తూ పోతూ ఉన్నాడు. ఒకానొక చోట తీవ్రమైన వర్షం కారణంగా ఆ యొక్క కొండ ప్రాంతమంతా కూడా బురద బురదగా ఉంటూ ఉన్నది. చుట్టూ ముళ్ళ కంపలు, అంత బురదతో కూడినటువంటి ఆ మట్టి, సరిగా నడవలేనటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఎంతో ఓపికగా అతడు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ పక్కకు చూశాడు. పక్కన దేవుడు నడుస్తున్నట్టు పాదముద్రలు కనిపించాలి. కానీ తీరా చూస్తే అక్కడ ఒక్కరి పాదముద్రలు మాత్రమే కనిపించాయి. మామూలుగా అయితే ఇద్దరి పాదముద్రలు ఉండాలి. ఎందుకంటే ఇతడు నడుస్తున్నాడు. దేవుడు కూడా తనతో పాటు నడుస్తూ ఉన్నట్లయితే ఇంకొక పాదముద్రల యొక్క జాడ కనిపించాలి. కానీ కనపడలేదు. ఒక్కరి పాదముద్రలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అతడు నడుస్తా ఉంటే చూసి బాధపడిపోతా ఉన్నాడు. ఆ వ్యక్తి అదంతా కూడా ఎంతో కష్టంతో ఆ అరణ్యాన్ని దాటి ఆ చివరికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థిస్తాడు. దేవా, ఎందుకయ్యా నన్ను ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో వదిలెళ్ళిపోయావు అని అతడు దేవునికి మొరపెడుతున్నాడు. నాతో పాటుగా ప్రతిరోజు తిరుగుతా ఉన్నావు. నీ అడుగులు చూసి నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. కానీ ఈ అరణ్యములో నడవగలిగేటువంటి పరిస్థితి అక్కడ లేకపోయినా ఇబ్బంది పడుతూ నేను వస్తూ ఉన్నాను కదా! ఆ సమయములో నేను నడుస్తా ఉంటే కేవలం నా పాదముద్రలు మాత్రమే ఉన్నాయి. నీ పాదముద్రలు నేను చూడలేకపోయాను. ఎందుకు తండ్రి నన్ను ఈ కష్టంలో ఉన్నప్పుడు నన్నెందుకు విడిచిపెట్టిపోయినావు? నేను అక్కడ ఒక్కడినే ఒంటరిగా పోరాడుతూ బయటకు వస్తా ఉంటే, నడుస్తా ఉంటే నన్ను ఎందుకు విడిచిపెట్టిపోయావు అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడంట. కుమారా, అక్కడ ఆ బురదలో నడుస్తూ కనబడినటువంటి ఆ పాదముద్రలు నావి. నువ్వు నడవలేదక్కడ. నువ్వు నడవలేవు అని తెలిసి ఆ సమయంలో నేను నిన్ను ఎత్తుకొని నేను మాత్రమే నడిచాను. నువ్వు చూసినటువంటి ఆ ఒక్కరి పాదముద్రలు కూడా నావే, నీవి కాదు. నీవు నా చేతుల్లో ఉన్నావు. ఒక చంటి బిడ్డగా నిన్ను ఎత్తుకొని నేను ఇక్కడి వరకు నడిపించుకొని వచ్చాను అని దేవుడు అతనికి సమాధానం చెప్పాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము కూడా చాలా సార్లు ఈ విధంగానే ఆలోచిస్తాం.
మనము బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, లేదా నిరాశలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దేవుడు నన్ను విడిచిపెట్టిపోయాడు, దేవుడు నాకు తోడు లేడు అని చెప్పుకుంటూ బాధపడిపోతాం. కానీ ఈ కథలో చెప్పినట్టు ఆ సమయంలో దేవుడు నిన్ను ఎత్తి పట్టుకొని నడుస్తున్నాడు. నీకు ఏ ఆపద రాకుండా, నువ్వు పడిపోకుండా దేవుడు నీతో పాటు నడుస్తున్నాడు. నిన్ను ఎత్తి పట్టుకొని తన కౌగిట్లో ఉంచుకొని నడుస్తున్నాడన్న విషయము వాస్తవము మనం మర్చిపోతా ఉంటాం. ఈనాటి సువిశేషంలో యొక్క ఎమ్మావు మార్గంలో అదే జరుగుతుందండి. యేసు ప్రభు యొక్క ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామానికి పయనమైపోతున్నారు. దాదాపు 7 మైళ్ళ దూరం వారు నడుసుకుంటూ వెళ్తున్నారు. అది ఈస్టర్ యొక్క ఆదివారం. వారందరూ కూడా ఎంతో నిరుత్సాహంలో, బాధల్లో ఉన్నారు. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వీరు. యేసు ప్రభువు రాజు అవుతాడని, రోమీలను ఓడిస్తాడని. కానీ అవేమీ జరగలేదు. సరికదా! ప్రభువు తమ కళ్ళ ముందు చనిపోవడం వారు చూశారు. ఒక్కసారిగా వారి ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఒక తీవ్రమైనటువంటి నిరాశ భావనలో వారు పడిపోయారు. ఇంక అంతా అయిపోయింది. తాము అనుకున్నది జరగలేదు, తాము కోరుకున్నది పొందలేదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వేదనలో, బాధలో వారు ఉండిపోయారు. మరి ఆ విధంగా ఒక నిరుత్సాహంలోనూ, అంతా కోల్పోయాము అని అనుకున్నటువంటి క్షణంలోనూ చేసినటువంటి ప్రయాణమే ఈ ఎమ్మావు ప్రయాణం. యెరూషలేమును వీడిపోయినటువంటి వీరి ప్రయాణం ఒక నిరుత్సాహంలో సాగింది. బలహీనపడినటువంటి విశ్వాసంలోనూ సాగినటువంటి ప్రయాణం. ఇప్పుడు ఈ సమయంలో ఆ శిష్యులకు ఊరటనిచ్చేది ఏదీ లేదు. ఎవ్వరూ వారిని ఓదార్చలేకపోయారు. ఇది వారి జీవితంలో లోయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. ఒక పడిపోయినటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారి జీవితాలు. మరి అటువంటి నిరాశ, నిరుత్సాహంలో కృంగిపోయినటువంటి వారి బ్రతుకుల్లోనికి అప్పుడొస్తున్నారు వారి నమ్మకమైనటువంటి వ్యక్తి, తాము పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. అదే క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువే స్వతహాగా వారి వెంబడి వచ్చి వారి యొక్క ప్రయాణములో జాయిన్ అవుతున్నాడు. పూర్తి నిరుత్సాహంలో ఓడిపోయామన్న భావనలో చేసేటువంటి ప్రయాణంలో కూడా ప్రభువు వారిని విడిచిపోలేదు అని మనకు అర్థమవుతుంది. అందుకే వారితో పాటు ఆ నిరుత్సాహములో ఉన్నటువంటి శిష్యులతో పాటు కొనసాగి వారిని ఉత్సాహవంతులుగా ప్రభువు మారుస్తాడు ఆ సమయంలో. ఈనాడు మన జీవితాల్లో కూడా ఇదే మనం తెలుసుకోవాలి. మనం అనేక సార్లు మన జీవితంలో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహంలో, ఓటమి అనేటువంటి భావంలో మన జీవితం ప్రయాణం కొనసాగుతుంటుంది. కానీ గుర్తుంచుకో, ఆ సమయంలో కూడా క్రీస్తు ఒక విజయుడుగా నీతో పాటు నడుస్తాడు. నీతో పాటు ప్రయాణం చేస్తాడు. నీకు తోడుగా సాగుతాడు. అతడు ఎంతగా మనతో పాటు నడుస్తాడు ఇటువంటి పడిపోయిన స్థితిలో అంటే, మన యొక్క ప్రయాణ దిశనే మార్చగలిగేంతగా అతడు మనల్ని ప్రభావితం చేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ శిష్యులు అంతా అయిపోయిందనే నిరుత్సాహంలో యెరూషలేమును వీడి ఎమ్మావుకు వెళ్తున్నారు. కానీ ఈ ప్రయాణ మార్గములో క్రీస్తు యొక్క ఈ ఉనికి, ఈ ప్రయాణ విధానంలో జరిగిన అన్ని సంఘటనలు వారి ప్రయాణ దిశను మార్చేశాయి. మళ్ళా ఎమ్మావు నుంచి వారు యెరూషలేముకు వెళ్ళగలిగేలాగా చేస్తాడు. వెళ్ళేటప్పుడు నిరుత్సాహంగా నడిచారు. కానీ వచ్చేటప్పుడు ఎంతో ఉత్సాహంతో తిరిగిపోయారని వాక్కులో మనం చదువుతాం. వెళ్ళేటప్పుడు పగటిపూట వారు చక్కగా చూసుకుంటూ నడుస్తున్నారు. కాకపోతే నడవలేక నడుస్తున్నారు పగలైనా కూడా. కానీ ఎప్పుడైతే వారు క్రీస్తుని తెలుసుకొని ఆ ధైర్యాన్ని, ఆ క్రీస్తు రూపాన్ని దర్శనం చేసుకున్నాక వారు చీకటి పడినా కూడా ఎంతో వేగంగా నడిచి తమ యొక్క ఇతర శిష్యులను కలుసుకోవడం మనం చూస్తా ఉన్నాం. అంటే మనము మన పడిపోయిన స్థితిలో గాని, నిరాశలో కూడా గాని దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అతడు ఎందుకు విడిచిపెట్టడు అంటే ఖచ్చితంగా ఆ నిరాశ నుంచి మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాడు. మన ప్రయాణ దిశను మారుస్తాడు. మనం నడిచే తీరును మారుస్తాడు. మనం వెళ్ళాల్సినటువంటి గమ్యాన్ని మనకు మారుస్తాడు. మనం చేయాల్సిన కార్యాన్ని మనకు గుర్తు చేస్తాడు. అందుకే ప్రియులకు సహోదరి, సహోదరులారా, నీవు నీ జీవితంలో ఇటువంటి లోయెస్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు. ప్రభువు నిన్ను నీ ప్రయాణ దిశను మార్చడానికి నీతో పాటు నడుస్తూ ఉంటాడు. అది నువ్వు గుర్తించడం నేర్చుకోవాలి. ఇది మొదటి విషయం ప్రియులకు సహోదరులారా. నిరాశలో కూడా మనల్ని క్రీస్తు విడిచిపెట్టడు.
రెండవ విషయం ఏంటి అంటే, మనము బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు మన పక్కన ఉన్నా కూడా మనం కనుగొనలేం. వాక్కులో మనం చూస్తూ ఉన్నాము, లూకా శుభవార్త 24వ అధ్యాయము 15, 16 వచనాలు. క్రీస్తు వారి వెంట నడవసాగెను. వారు చూచిరి కానీ గుర్తించలేకపోయిరి. ప్రభువు వారు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వచ్చి కలుస్తున్నాడు. వారితో పాటు నడుస్తున్నాడు. వారి సంభాషణలో భాగం పంచుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే ఆ వ్యక్తిని చూస్తున్నారు. కాకపోతే అతడు క్రీస్తు అని వారు గుర్తించలేకపోయారు. ప్రియులకు సహోదరులారా, ఇక్కడ ఈ శిష్యులు తమ క్రీస్తును పోగొట్టుకున్నాము అనేటువంటి ఒక స్థితిలోనే, ఒక సందిగ్ధ స్థితిలోనే ఉండిపోయారు. అందుకే వారిలో ఒక నిరాశ, బాధతో పాటుగా క్రీస్తు తాము సర్వ ఆశలు పెట్టుకున్నటువంటి ఆ క్రీస్తును వారు పోగొట్టుకున్నారు. కాబట్టి వారి విశ్వాసం ఒక్కసారిగా బలహీనమైపోయింది. అందుకే ఆ బాధ, ఆ డిప్రెషన్‌లో వారు దైవ సన్నిధిని కూడా గుర్తించలేకపోయారు. కళ్ళ ముందే క్రీస్తును కోల్పోయి వారి విశ్వాసం బలహీనమైంది. అదే విధంగా మనము కూడా వ్యక్తిగతంగా క్రీస్తుకు దూరమై, మన విశ్వాసము బలహీనమైనప్పుడు, మనలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం మొదలవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే, మన పక్కన ఉన్నటువంటి క్రీస్తును కూడా మనం గుర్తించము. చాలా సార్లు దేవుడు మనతో ఉన్నాడు అని మనం గుర్తించేటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా అంటే, అది గొప్ప అద్భుతాలు జరిగేటువంటి సందర్భాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ప్రజలు కూడా చాలామంది అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని చాలా దూర ప్రాంతాలకు ప్రయాణమైపోతున్నారు. ఎందుకు? ఆ అద్భుతాలు చూడాలనే విషయం. కానీ ఇక్కడ అసలైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు ఈ మహా అద్భుతాలు చేసినప్పుడు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను చాటుకునేది. దేవుడు మన సాధారణ జీవితంలో కూడా మనతో పాటు వస్తున్నాడు. మన సాధారణ జీవితంలో కూడా దేవుడు తన ప్రత్యక్షతను మనకు చూపించుకోగలడు. అది మనం గుర్తించడం నేర్చుకోవాలి. ఇక్కడ వీరు దైనందిన జీవితంలో లాగా వారు ప్రయాణం మొదలుపెడుతున్నారు. ప్రభువు వాళ్ళతో పాటు వాళ్ళు గుర్తించలేకున్నా కూడా వారితో పాటు సాగిపోతున్నారు. అంటే ప్రియులకు సహోదరులారా, మనము మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక గొప్ప స్వస్థత, గొప్ప అద్భుతం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క ఉనికి ఉంది, మనం చూడగలుగుతాం అనేటువంటి ఒక ధోరణిలో మాత్రమే ఆగిపోవద్దు. అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ అసలైన విషయం ఏంటంటే, సాధారణ జీవితంలో కూడా దేవుడు మనతో పాటుంటాడు. నీ దైనందిన జీవితాలు నువ్వు రోజువారీగా చేసుకునేటువంటి నీ పనులే కావచ్చు, నీ కార్యక్రమాలే కావచ్చు, ప్రతి చోట దేవుని ఉనికి ఒకటి నీతో పాటు నడుస్తుంది. నువ్వు తెలుసుకోవడం నేర్చుకోవాలి. నువ్వు గుర్తించడం నేర్చుకోవాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిని కనుగొనాలి. ఫైండ్ గాడ్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు దేవుని ఉనికిని గుర్తించడం నేర్చుకోవాలి. అనుదిన జీవిత ప్రయాణంలో క్రీస్తు ఉనికిని గుర్తించటము ఎంతో ఆశీర్వాదకరము ప్రియులకు సహోదరులారా. కాబట్టి మన బలహీన స్థితిలోనే మనం చాలా సార్లు అతన్ని గుర్తించం. కానీ దేవుని ప్రత్యక్షత మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అద్భుతాలు చేసినప్పుడైనా కూడా, లేదా సాధారణ జీవితంలోనైనా కూడా దేవుని ఉనికి మనతో పాటు ఉంటూ ఉన్నది. ప్రత్యక్షత మనతో పాటు నడుస్తూ ఉన్నదని మనం మర్చిపోకూడదు. ఇక మూడవ విషయం ఏంటి అంటే, ఈ ఇద్దరు శిష్యులు ఎవరైతే క్రీస్తును గుర్తించలేదు మొదట, కానీ వీరు ఇద్దరూ క్రీస్తును గుర్తించగలిగేటువంటి స్థితికి లేవనెత్తబడ్డారు అంటే, దానికి ప్రధానమైనటువంటి కారణము అక్కడ ప్రభువు వినియోగించినటువంటి ఒక దివ్య బలి పూజ యొక్క విధానం. దివ్య బలి పూజలో మనం చూస్తాం, దేవుని వాక్కు సందేశాన్ని మనం వింటాం, చదివి వింటాం. మరి అదే విధంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి భాగాలు దివ్య బలి పూజలో. మరి అదే విధంగా ఇక్కడ ఈ ఎమ్మావు మార్గంలో ఈ శిష్యులు ప్రభువును గుర్తించటంలో క్రీస్తు ప్రభువే స్వయముగా వినియోగించినటువంటి ఈ భాగాలు మనము ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. మొట్టమొదటగా దేవుని వాక్యాన్ని ప్రభు వివరిస్తున్నాడు. అక్కడ శిష్యులు చెబుతా ఉన్నారు చూడండి, లూకా శుభవార్త 24వ అధ్యాయం 32వ వచనం. ఆయన మార్గములో మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? ఆ శిష్యులు నేరుగా సమాధానం చెప్తున్నారు. ప్రభువు వాళ్లకు వాక్యం వివరిస్తా ఉన్నప్పుడు వారిలో తెలియనటువంటి ఒక జ్వాల మొదలైంది.
వారి హృదయము ఆ యొక్క గొప్ప ఆవేశాన్ని పొందుకున్నాయి. ఒక పవిత్రాత్మ ఆవేశాన్ని వారు పొందుకున్నారు. అందుకే వారి మనసులు ఒక్కసారిగా స్థిరపడుతున్నాయి. నిరాశలో ఉన్నటువంటి వారి మనసులు ఒక్కసారిగా స్థిరత్వమును, నెమ్మదిని పొందుకున్నాయి ప్రభువు ఈ వాక్కును వివరించడం ద్వారా. అందుకే ఆ ప్రయాణ మార్గములో ప్రభువు వారికి ఈ లేఖనములన్నీ వివరిస్తా ఉంటే, ఆ పద్ధతి ఎలా ఉంటుంది? నేరుగా యేసు ప్రభువు పక్కన ఉండి బైబిల్‌ను చదివినటువంటి ఒక సందర్భంగా మనకు చూస్తున్నాం. మనం బైబిల్‌ని చదువుతాం. మన యొక్క నేర్పించినటువంటి గురువుల దగ్గర, వివిధ వ్యక్తుల దగ్గర నేర్చుకుంటాం. కానీ నేరుగా క్రీస్తు దగ్గరనే బైబిల్ యొక్క సత్యాన్ని, రక్షకుని యొక్క పరమార్థాన్ని నేర్చుకున్నటువంటి సందర్భము ఈ ఎమ్మావు సందర్భము. అది ఆ ఇద్దరు శిష్యుల యొక్క జీవితాల్లో జరుగుతూ ఉన్నదని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరులారా. అప్పటి వరకు మందకోడిగా, స్లోగా ఉన్న వారి హృదయాలు ఒక్కసారిగా వెలుగును పొందుతున్నాయి. నిరాశలో ఉన్న వారి మనసు దేవుని వాక్యముతో స్థిరపడుతుంది. కొన్నిసార్లు క్రీస్తు ఇలా అనామకుడిగా మనతో వచ్చి మాట్లాడగలడు. నీ జీవితానికి కావలసిన సత్యాన్ని నీకు నేర్పించగలడు. కొన్నిసార్లు నీకు పరిచయం లేనటువంటి ఒక గురువుగా నీ దగ్గరకు దేవుని వాక్యాన్ని నీకు వచ్చి వివరించగలడు. నువ్వు చేయాల్సిందల్లా అది దేవుని వాక్యమని గుర్తించగలగాలి. ఆ వాక్యానికి నీ మనసునివ్వగలిగితే అది నీ హృదయాన్ని జ్వలింపజేస్తుంది, వెలుగుతో నింపుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. మరి ఇక్కడ ప్రభువు వినియోగించిన ఆ రెండవ భాగము ఇదిగో వాక్కులో చదువుతూ ఉన్నాము. లూకా శుభవార్త 24వ అధ్యాయము 30వ వచనము మరియు 31వ వచనము. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించరి, కానీ ఆయన అదృశ్యుడయ్యాను. అంటే ఆ రొట్టెను విరవడం అంటే దివ్య సప్రసాదము, దివ్య బలి పూజ గురించి మనకు ప్రస్తావించడం జరుగుతుంది. ఆ దివ్య సప్రసాదం స్వీకరించటంలో వారు క్రీస్తును కనుగొంటున్నారు. అంటే క్రీస్తును చూడగలిగేటువంటి భాగ్యము దివ్య సప్రసాదంలో మాత్రమే మనకు దొరుకుతుంది అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. క్రీస్తు వాక్యమును వివరించి రొట్టెను విరవడం అనేటువంటి ఈ దివ్య బలి పూజ విధానం ఒకటి మనము ప్రతిరోజు కూడా ఆచరిస్తూ ఉన్నాం. ప్రతి దివ్య బలి పూజలో దేవుని వాక్కును మొదటగా వివరించడం ద్వారా ఈ లేఖనముల గురించి మనకు ఒక స్పష్టతను కలగజేసి, తరువాత దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా నేరుగా క్రీస్తునే మనం పొందుతాము ప్రతి దివ్య బలి పూజలో. అంటే దివ్య బలి పూజలో క్రీస్తు దర్శనం అనేది తప్పక జరుగుతుంది. అందుకే మనం ఏ కార్యానికైనా దివ్య బలి పూజ సమర్పించాలి అని కోరుతాం. కారణం ఏంటి అంటే క్రీస్తు దర్శనము తప్పక జరిగేటువంటి స్థలము ఈ దివ్య బలి పూజయే. కాబట్టి ప్రియులకు సహోదరులారా, దివ్య బలి పూజకు మనం అంత ప్రాముఖ్యత ఇస్తాం. అక్కడ దేవుని వాక్యం ఉంది. అది మన హృదయాలకు నెమ్మదినిచ్చి స్థిరపరుస్తుంది. కానీ దివ్య సప్రసాదం స్వీకరించడంతో మన కన్నులు తెరవబడి మనం క్రీస్తును గుర్తిస్తాం. కాబట్టి ఆనాడు ఆ శిష్యులు ఆ రొట్టెను భుజించి క్రీస్తును చూడగలిగారు. ఈనాడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనము కూడా క్రీస్తు యొక్క దివ్యమగు రూపాన్ని, మహిమను మనం చూడగలిగేటువంటి భాగ్యానికి యోగ్యులుగా నోచుకుంటామని ఈనాడు మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరులారా. ఇక చివరిగా 4వ విషయం ఏంటి అంటే, మనము నిరాశలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో పాటు నడుస్తాడు. కానీ మన నివాసంలోనికి మాత్రము క్రీస్తుని తప్పక ఆహ్వానించాలి. మనము నిరాశలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో పాటు వచ్చి నడుస్తాడు, మనం పిలవకపోయినా. కానీ మన నివాసంలోనికి మాత్రము తప్పక క్రీస్తుని ఆహ్వానించాలి. వాక్కు చదువుతూ ఉన్నాము. లూకా శుభవార్త 24వ అధ్యాయము 28, 29 వచనాలు. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు వారికి కనబడెను. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందుకు అంగీకరించెను. ఆ శిష్యులు అప్పటికీ ఇంకా క్రీస్తును గుర్తించలేదు. అయినప్పటికీ కూడా తెలియకుండానే మాతో ఉండుడు అని వారు క్రీస్తును ఆహ్వానించడం నేర్చుకుంటున్నారు. ఎవరో అనామకుడు అని వారు భావించారు.
కానీ ఇప్పుడు అతడు వారికి ఒక అతిథి అయ్యాడు. ఎవరో అపరిచితుడు అనుకుని వాతనికి వసతి ఇవ్వడానికెళ్లారు. కానీ చివరికి వారు క్రీస్తుకే వసతిచ్చినటువంటి వారుగా మిగిలిపోయారు. అది చీకటి పడుతున్నటువంటి సమయం. ఆ సమయానికి ఇతడు ప్రయాణం చేస్తే ఇబ్బంది పడిపోతాడు అనేటువంటి ఒక మంచి మనస్సుతో వారు తమ గృహములోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే వారు ఒక మంచి పని చేయాలి అనేటువంటి తపన వాళ్ళలో ఉంది. ఒక ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి మనసు వారిలో ఉంది. ఆ మంచి మనసే వారిని ఇదిగో క్రీస్తును తమ ఇంటికి ఆహ్వానింపజేసేలాగా ఒక పిలుపు వారి నుంచి వచ్చేలాగా చేసింది. అందుకనే ఆ మంచి మనసుతో ఇచ్చినటువంటి ఆతిథ్యం ఇప్పుడు వారి జీవితాలకే ఒక గొప్ప మలుపుగా మారింది. మనం చూస్తూ ఉన్నామండి. ఇదే సంఘటన ఆదికాండంలో అబ్రహాము జీవితంలో జరిగింది. అబ్రహాము కన్నులెత్తి చూస్తే ఎదురుగా ముగ్గురు మనుషులు కనబడ్డారు. వారు ఎవరో ఏంటో తెలియదు. కానీ వారిని పిలుచుకొని వచ్చి వారికి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందారు. అంటే అతడికి తెలియకుండానే దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇక్కడ కూడా ఈ శిష్యులు తమకు తెలియకుండానే క్రీస్తుకు ఒక ఆతిథ్యాన్ని ఇచ్చారు. అంటే వారికి తెలియకుండానే ఆ మంచి పనులు చేయగలిగేటువంటి వారి మనస్తత్వమే వారు దేవునికి సైతము ఆతిథ్యం ఇచ్చేలాగా ఆ భాగ్యాన్ని వారు నోచుకున్నారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనము మంచి పనులు చేయడము, సేవా కార్యక్రమాలు చేయడము నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మంచి మనసు, ఈ మంచి కార్యాల ద్వారా, సేవా కార్యాల ద్వారా మనకు తెలియకుండానే మనం దేవునికి ఒక నివాస స్థానం ఇస్తాం. దేవుని మన గృహాలకు ఆహ్వానింపజేసుకుంటాం. అందుకే ప్రియులకు సహోదరులారా, మనము ఈ మంచి కార్యాలు చేయాలనేటువంటి మనస్తత్వం మనలో ఉండాలా? రెండవది క్రీస్తును మన వైపు, మన గృహానికి ఆహ్వానించుకోవాలనేటువంటి మనస్తత్వము ఉండాలి. ఎందుకంటే ఆనాడు ఇదిగో సంధ్య వేళ అవుతుంది. చీకటి పడుతున్న సమయం అది. కాబట్టి మాతో ఉండమని వారు అడుగుతున్నారు. అదేవిధంగా నీ జీవితం కూడా ఏదో ఒక సందర్భంలో చీకటి పడేటువంటి సమయంగా మారుతుంది. అవి నీ తప్పులు కావచ్చు, లేదా నువ్వు చేసే పాపాలు కావచ్చు, లేదా నువ్వు పడిపోయిన సమయం కావచ్చు. ఆ చీకటి ఏ విధంగా వచ్చి నీ జీవితాన్ని అల్లుకుంటుందో తెలియదు. కానీ గుర్తుంచుకో, నీ జీవితంలో ఒక చీకటి అనేది ప్రారంభమవుతూ ఉంటే, నీ జీవితం ఒకటి వెనకబడిపోతా ఉంటే, నీ జీవితం ఒకటి ఈ చీకటి అలుముకుంటా ఉంటే, తప్పక నువ్వు ప్రభువుని నీ ఇంటిలోనికి ఆహ్వానించాలి. అక్కడ ఆ శిష్యులు ఏం చేశారంట, చీకటి పడుతుంది కాబట్టి మాతో ఉండుడు అని క్రీస్తును బలవంతము చేశారంట. అందుకు అతడు ఒప్పుకున్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము క్రీస్తును మన గృహాలకు ఆహ్వానించుకోవాలి. మన హృదయాలకు ఆహ్వానించుకోవాలి. మాతో ఉండండి అని మనము క్రీస్తుకు ఒక ఆహ్వానం పలకాలి. అది మనకు ఎంతో అవసరం ప్రియులకు సహోదరులారా. అందుకే క్రీస్తు మనము నిరాశలో ఉన్నప్పుడు కూడా మనకు తోడుగా నడుస్తాడు. కానీ మనం నివాసంలోనికి మాత్రము మనం తప్పక క్రీస్తును ఆహ్వానించడం నేర్చుకోవాలి. ఆ విధంగా క్రీస్తు మనతో పాటు వచ్చి నివాసముండి మన కన్నులు కూడా తెరచి మనకు అతని దర్శనాన్ని కలుగజేసి మన ప్రయాణాన్ని అతడు నడిపిస్తాడు. ఇక్కడ ఈ శిష్యుల జీవితాల్లో జరిగినట్లుగా. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దామండి. దేవుడు ఈనాడు ధ్యానం చేసినటువంటి ఈ వాక్కు సందేశాలన్నీ మన జీవితాల్లో సఫలీకృతం చేసి ఆ పునరుత్థాన క్రీస్తు దర్శన భాగ్యాన్ని మనం పొందుకునేటువంటి ఆ కృప, ఆ యోగ్యత, ఆ వరము మనకు దయచేయాలని ఆ దేవాది దేవుని మీ అందరి పేరిట నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్ము హేరాళముగా ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.